హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అట్ ఐఎస్ఎస్సి తెలుగు. సిజిఎల్ 2025 పోస్ట్ పోన్ అనే న్యూస్ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి సర్క్యులర్ అవుతుంది. ఆ న్యూస్ గురించే ఈ వీడియో. ఏంటంటే సిజిఎల్ 2025 పోస్ట్ పోన్ అయిందా లేదా అనే దాని మీద మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. ఒకసారి ఈ వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, ఓకేనా? అండ్ ఎక్కడి నుంచి మీకు పోస్ట్ పోన్ అయిందనే న్యూస్ వచ్చింది, ఎక్కడి నుంచి పోస్ట్ పోన్ అవ్వలేదనే న్యూస్ వచ్చింది అనే దాని కూడా మీకు క్లారిటీ ఇస్తా. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సిజిఎల్ పోస్ట్ పోన్ అని మన అభినయ్ శర్మ, ఓకేనా? అభినయ్ శర్మ సార్ ఓకే, మ్యాథ్స్ టీచ్ చేస్తాడు ఎస్ఎస్సి, ఓకేనా? సిజిఎల్ పోస్ట్ పోన్ అనే వీడియో చేసిండు, ఓకేనా? ఇది చూసి చాలా మంది ఖుషి అయిపోతున్నారు, ఎందుకంటే మన పోస్ట్ పోన్ అయిపోయింది, ఓకే చాలు ఇట్లా అనుకుంటున్నాను. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, ఓకే? అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సో ఇప్పుడే ఆనందపడొద్దు అది పోస్ట్ పోన్ అయ్యిందని. అండ్ ఆల్సో మన గగన్ ప్రతాప్ సార్ ఇంకో వీడియో చేసిండు, ఏంటంటే సిజిఎల్ నో పోస్ట్ పోన్, సిజిఎల్ పోస్ట్ పోన్ అవ్వలేదు, సైలెంట్ గా చదువుకోండి అనే వీడియో మన గగన్ ప్రతాప్ సార్, అంటే మ్యాథ్స్ టీచ్ చేస్తాడు, ఈయన కూడా పోస్ట్ చేసిండు, ఓకేనా? సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధమో పక్కన పెడితే సిజిఎల్ పోస్ట్ పోన్ అయిందా లేదా అనే డౌట్ మీ మైండ్ లో బాగా తిరుగుతుంది. కాబట్టి దీని మీద నేను మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో మీరు సిజిఎల్ పోస్ట్ పోన్ గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు 13th నుంచి ఎగ్జామ్ స్టార్ట్, ఓకేనా? 13th నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ నీ ప్రిపరేషన్ కూడా 13th ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసినావు కదా. ఒకవేళ టీసీఎస్ కండక్ట్ చేసి ఉంటే, ఓకే, టీసీఎస్ కండక్ట్ చేసి ఉంటే 13th ఎగ్జామ్ అయ్యేది కదా. సో నీ ప్రిపరేషన్ 13 అని నువ్వు అనుకున్నప్పుడు, నీ ఎగ్జామ్ 13 అని నువ్వు ఫిక్స్ అయినాక మళ్ళీ పోస్ట్ పోన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? పోస్ట్ పోన్ గురించి అండ్ నీకు ఒక్కరికైనా పేపర్ చేంజ్ అయింది, అందరికి కాలేదా? ఒకనా ఎడిక్విటీ నీకు ఒక్కరికి పేపర్ చేంజ్ చేసిందా? నీకు ఒక్కరికి ఎడిక్విటీ ఇచ్చి అందరికి టీసీఎస్ ఇస్తుందా? అందరికి ఎడిక్విటీ కదా. అంటే ఇంకా ఎవరు ఎడిక్విటీ పేపర్ ఇంకా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలే కదా. ఎందుకు మీరే అంతగానం పోస్ట్ పోన్ అవ్వాలి అవ్వాలి అవ్వాలి? సరే అవ్వని, అయితే మంచిదే, అయితే మనకు ప్రిపరేషన్కి ఎక్కువ టైం దొరుకుతుంది, ఓకేనా? ఇంకా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ దాని మీద, అంటే పోస్ట్ పోన్ అనే మ్యాటర్ మీద నీ మైండ్ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ అని పెట్టి నీ ప్రిపరేషన్ని నువ్వు పక్కన పెడితే అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎగ్జామ్ పెట్టిన అనుకో ఏం చేస్తావు? ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఏం చేస్తావు? అరే పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నా, అందుకే నేను చదవలేదు, అందుకే ఈసారి ఎగ్జామ్ పోయిందని చెప్తావా? ఏమన్నా రీజన్ అనిపిస్తుంది అది మీకు? సో 13th ఎగ్జామ్ అని నువ్వు ఫిక్స్ అయినావు టీసీఎస్ కండక్ట్ చేస్తుందని. సో నువ్వు 13th అన్నట్టే ప్రిపేర్ అవ్వు, 13th అన్నట్టే ప్రిపేర్ అవ్వు, 13th అన్నట్టే నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్గా. ఒకవేళ పోస్ట్ పోన్ అయిందంటే యా లక్, నీకు ఇంకో 20 days ఎక్స్ట్రా టైం దొరికింది అనుకో, ఎక్స్ట్రా టైం దొరికిన ప్రిపరేషన్ అట్లనే కంటిన్యూ చేస్తే నీకే మంచిది కదా. ఇప్పుడు ఈ 9 days నువ్వు ఒక 9 days నువ్వు సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే తర్వాత ఇంకా 20 days నువ్వు మొత్తం రివైజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే 9 days నువ్వు పోస్ట్ పోన్ అవుతుందా 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 అంటే సరే కాదు, కాకపోతే 13th ఎగ్జామ్ పెట్టిండు ఏం చేస్తావు? ఏమైనా చేయగలుగుతావా? ఏం లేదు. సో నేను చెప్పేది ఒకటే, ఏం లేదు, మీరు కాన్సన్ట్రేట్గా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. 13th ఎగ్జామ్ అని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అఫీషియల్ కన్ఫర్మేషన్లో పోస్ట్ పోన్ వస్తే మంచిది కదా. అఫీషియల్ రాకముందుకే పోస్ట్ పోన్ అవుతుందా కదా, పోస్ట్ పోన్ అవుతుందా కదా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? అవసరమా చెప్పు? అవసరమా చెప్పు అట్లా ఆలోచించడం? దానివల్ల టైం వేస్ట్, నీ మైండ్ డిస్టర్బెన్స్, కాన్సన్ట్రేట్ ఉండదు, ఎందుకంటే పోస్ట్ పోన్ మీద వెళ్ళిపోతుంది. సో పోస్ట్ పోన్ ఈ న్యూస్లన్నీ పక్కన పెట్టండి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినాక నేనే వీడియో చేస్తాను. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే ఒకవేళ పోస్ట్ పోన్ అయిందా కాలేదా, ఒక కన్ఫర్మేషన్ ఏం రాలేదు, పోస్ట్ పోన్ అవ్వదు అంతే, 13th ఎగ్జామ్ అవుతుంది. సరే ఇంకేమైనా నోటీస్, ఎస్ఎస్సి నోటీస్ రిలీజ్ చేసింది, సో ఫైన్, మనకు ఇంకొంచెం టైం దొరికింది ప్రిపరేషన్కి, అది లక్కే కదా మనకు. సో ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి మీరు, అంతే తప్ప పోస్ట్ పోన్ అవుతుందని దీని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు అనుకో, డెఫినెట్లీ ఇది నిన్ను చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఒకవేళ 13th రోజు ఎగ్జామ్ పెడితే. సో దీని గురించి ఆలోచించకుండా నువ్వు జస్ట్ ఫోకస్ జస్ట్ ఏంటంటే నీ సబ్జెక్ట్ మీద, నీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేటెడ్ చదువుకో, దట్స్ ఇట్, ఓకేనా? ఒక్కవేళ మీరు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ చేయడం, అంతే, మన ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయడం. అంతకు మించి మీరు పక్కకు పోయిల్లంటే యు ఆర్ ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, అర్థమైందా? మీ ఫోకస్ పక్కకు పోయిందంటే అయిపోయినట్టు అక్కడనే. ఎందుకంటే మిగతా వాళ్ళు చదువుకుంటారు, నువ్వు చదవకుండా ఈ పోస్ట్ పోన్ మీద కాన్సన్ట్రేట్ చేసినావు అనుకో వేస్ట్, అయిపోయినట్టే, నువ్వు జాబ్ లేదు ఏం లేదు, మూసుకొని పక్కకు అనుకోవాలి, ఓకేనా? నేను చెప్పేది ఒకటే, జస్ట్ మీ ఫోకస్ మిస్ కాకుండా ఈ 13th వరకు ఎగ్జామ్ ఉన్నదనే చదువుకో, 13th రోజు ఎగ్జామ్ పెడతారనే ఇప్పుడు చదువుకో. అండ్ ఒకవేళ పోస్ట్ పోన్ అయింది అనుకో నేనే వీడియో చేస్తా, నేనే మీకు ఇన్ఫర్మేషన్ పెడతా. నా వీడియో వచ్చే వరకు మీరు అసలు ఏం సపోర్ట్ చేయకూడదు, రైట్గా చదువుకోవాలి,
ఓకేనా, ఏం ఆలోచించకుండా ఎగ్జామ్ 13th కానీ పీస్ఫుల్ గా చదువుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిక్విటీ చేంజ్ చేసింది మీకు ఒక్కరికే కాదు, అందరికి చేంజ్ చేసింది. సో అందరికి కొత్తనే. సో ఏంటంటే మనకు కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ టైం పెరిగింది అనుకో, కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటది. కట్ ఆఫ్ ఎందుకంటే అందరూ అప్పటి వరకు ఎడిక్విటీకి మొత్తం అలవాటు పడిపోతారు కాబట్టి కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడమే కరెక్ట్, ఎందుకంటే కట్ ఆఫ్ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో మీ ప్రిపరేషన్ కరెక్ట్ ఉంటే మీకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఈ ప్యాటర్న్కి అలవాటు పడలేదు. అండ్ మీరు ఏంటంటే మీరు కాన్సెప్ట్ అనేది గట్టిగా చదివిలు కాబట్టి మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ఏంటంటే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. పోస్ట్ పోన్ మీద ఆలోచన పెట్టకూడదు చాలు, అంతకు మించి మీరు ఏం చేయకండి. ఒకవేళ పోస్ట్ పోన్ మీద ఏదైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే నేనే వీడియో చేస్తా, అప్పటి వరకు మీరు సైలెంట్గా చదువుకోండి. ఓకేనా, అది నేను చెప్పాలనుకున్నది. మీ ఫోకస్ మిస్ చేసుకోకండి, దొరికిన టైంని యూజ్ చేసుకోండి. ఇవి లాస్ట్ డేస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత రివైజ్ చేస్తే మీకు ఎక్కడి వరకు గుర్తున్నాయో ఇప్పుడే మీకు చూసుకునే టైము. ఏదైనా మిస్ అయితే ఇప్పుడే మీరు రివైజ్ చేసుకునే టైము, ఏదైనా గుర్తు లేకపోతే ఇప్పుడే నేర్చుకునే టైము. సో ఈ టైంని మీరు వేస్ట్ చేసుకుని పోస్ట్ పోన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అనుకో చాలా ఎఫెక్ట్ అవుతారు. సో ముందే చెప్తున్నా. సో మీరు ఏంటంటే నేను ఇక్కడ పోస్ట్ పోన్ మీద కన్ఫర్మేషన్ వస్తే నేను వీడియో చేస్తా, అప్పటి వరకు నువ్వేం ఆలోచించకుండా చదువుకో. ఓకేనా, ఇది నేను చెప్పాలనుకున్నది. జస్ట్ గో విత్ ద ఫ్లో, అంతే. గో విత్ ద ఫ్లో, ఏం ఆలోచించకు. ఒకవేళ పోస్ట్ పోన్ అయిందా ఫైన్, ఇంకో కొంచెం టైం ఎక్కువ దొరికింది, ప్రిపరేషన్ కంటిన్యూ చేయి. ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వలేదా, 13th ఎగ్జామ్ అన్నట్టే ప్రిపేర్ అవుతున్నావు నువ్వు. సో నీకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు, 13th ఎగ్జామ్ రాస్తావు. ఓకేనా, 13th స్టార్ట్ అవుతుంది కాబట్టి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నీకు వేరే ఆలోచన లేదు, ఎట్లా 13th ఎగ్జామ్ స్టార్ట్ కాబట్టి రాసేస్తావు. పోస్ట్ పోన్ అయిందా, టైం ఎక్కువ దొరికింది, ప్రిపరేషన్ కంటిన్యూ చేయి, ఇంకొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. దట్స్ ఇట్, అంతే తప్ప మీరు పోస్ట్ పోన్ గురించి ఎవ్వరు ఆలోచించకండి. ఓకేనా, కాన్ఫిడెంట్గా మీరు జస్ట్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఫోకస్ అస్సలే పోవద్దు, కాన్సన్ట్రేషన్ అస్సలే మిస్ అవ్వద్దు. ఓకేనా, జస్ట్ బీ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. పక్క గురించి ఆలోచించకండి. ఓకేనా, వేరేళ్ళ గురించి ఆలోచించకండి, మీరే ఆలోచించుకోండి. ఓకేనా, మీరు వాళ్ళు న్యూస్ చెప్పిలు వీళ్ళు న్యూస్ చెప్పిలు అవి మీకు అవసరం లేదు. ఎస్ఎస్సి అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఏది కరెక్ట్ కాదు. ఓకేనా, జస్ట్ గో విత్ ద ఫ్లో, ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకేనా, థ్యాంక్ యూ. మనం ఏంటంటే ఆస్పిరెంట్స్ అంటే ఎస్ఎస్సి తెలుగు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఎస్ఎస్సి ఏ కన్ఫర్మేషన్ ఇచ్చినా నేను వీడియో చేస్తాను. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వస్తుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ మీకు ఎలాంటి పీడిఎఫ్లు కావాలన్నా, ఓకేనా, ఎలాంటి డౌట్లు ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు ప్రతి ఒక్క దాని మీద క్లారిటీ ఇస్తా. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిందా కాలేదా అని మీరు ఆలోచించకండి, జస్ట్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కటి వర్కౌట్ అవుతుంది. సో మీకు జాబ్ కొట్టే ఛాన్స్ ఉన్నది, జాబ్ కొట్టొచ్చు. కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది, ఎడిక్విటీకి అందరు అలవాటు వల్లలేదు ఇంకా. సో మీకేం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఎవరు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటే ఎవరికి ఇంకా తెలియదు. ఓకేనా, అంటే అందరికి కొత్తనే, నీకు ఒక్కరికి కొత్త కాదు కాబట్టి నువ్వు ఎక్కువ ఏం ఆలోచించకు. జస్ట్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా, నో టెన్షన్స్, ఓన్లీ కాన్సన్ట్రేషన్. ఓకేనా, థ్యాంక్ యూ, బై. సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అంటే ఎస్ఎస్సి తెలుగుకి.